ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఈ దరిద్రపు గొట్టు సింధుని వంట చేయమని నేనే చెప్పానమ్మా. మనం వంట చేసి పెడితే ఇది మహారాణిలో కూర్చుని తినాలా? అందుకే దీన్ని వంట మనిషిని చేశాను. అసలు వంటే కాదు, ఇంట్లో ప్రతి పని ఇక నుంచి ఇదే చెయ్యాలి. రోజు నా కాళ్ళు కూడా ఇదిగో ఇదే పట్టాలి. మనల్ని ఎంత బాధ పెట్టింది ఇది, అంతకంత ప్రతీకారం తీర్చుకోవాలమ్మా. అందుకే దీనికి ఈ శిక్ష వేశాను. ఎలా ఉంది నా పగ? అత్తయ్య చెప్పారు కాబట్టి బతికిపోయావు. ఆఫీస్కొచ్చి గొడవ చేసినంత ఈజీ కాదు సింధు ఈ ఇంట్లో నువ్వు గెలవటం. ఈ ఇల్లైనా ఆఫీస్ అయినా గెలుపు నాదే ఉంటుంది. మైండెడ్. ఎంత పొగరమ్మా దీనికి! ఎన్ని రోజులు ఇలా ఎగిరి పడుతుందో ఎగరనిద్దాం. దాన్ని ఏం చెయ్యాలన్నది మనకి తెలుసు కదా సింధు. టైం వచ్చిన రోజు కరెక్ట్గా దాని బ్రతుకు బస్టాండ్ చేద్దాం. పెరుగుట విరుగుట కొరకేదాము. మధు మిడిసిపాటు ముగిసిపోయే రోజు తప్పకుండా వస్తుంది. అత్తయ్య, దాని సంగతి వదిలేయండి. ఆఫీస్లో నేను వార్నింగ్ ఇచ్చానన్న ఫ్రస్ట్రేషన్లో అలా వాగుతుంది. తన సంగతి వదిలేసేయండి. రండి అత్తయ్య, భోజనం చేద్దాం. అలాగే అమ్మా. పిల్లలు రండమ్మా, భోంచేద్దాం. పదండి. హృదయము పాడెను జీవన రాగం, మనసుని మీటెను అనురాగ తాళం. ఉదయానే వేడుక చూసిన ప్రతి పూట స్వర్గమే ఇల్లే అవునవా. అమ్మ సింధు, వాడికి కూడా వడ్డించు. మనతో పాటు కలిసి తింటాడు. నాకేం వద్దు. నాకు ఆకలిగా లేదు. ఏమైంది యష్? ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఏం లేదమ్మా, జరగాల్సిన పనులేమి టైంకి జరగడం లేదు. పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ప్రాజెక్ట్ వర్క్ కూడా బాగా లేట్ అవుతుంది. వదిన గురించి సింధు చెప్పినప్పుడే నేను మేల్కొని ఉంటే ఇప్పుడు నాకు ఈ టెన్షన్స్ ఉండేవి కావమ్మా. గుడ్డిగా ఏ మనిషిని నమ్మకూడదని నాకు ఇప్పుడే తెలుస్తుంది. వదిన చేసిన మోసం వల్ల నేను అన్ని వైపులా లాక్ అయిపోయాను. ఇప్పుడు నాకుంది ఒకటే దారి, డూ ఆర్ డై మాత్రమే. పరిస్థితులు చేయి జారేలోపు నేను జాగ్రత్త పడాలమ్మా. ఏదో ఒకటి చేసి నన్ను నమ్మి ఫ్లాట్స్ బుక్ చేసిన వాళ్ళకి నేను న్యాయం చేయాలి. అలా చేయకపోతే నేను బతుకున్నా వేస్టే. ఏమైందిరా? ఏం ఆలోచిస్తున్నావు? మాతో ఏమైనా చెప్పాలా? చెప్పే టైం ఎప్పుడో దాటిపోయింది నాన్న. ఇప్పుడు ఏదైనా సరే చేయడమే. ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదమ్మా, సమస్యలు మనకి చెప్పిరావు కదా. వచ్చిన తర్వాత అవి మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి.
వాటి నుంచి బయటపడాలంతే. అలా జరగాలంటే తెగించి ముందుకు దూకి పరిష్కరించుకోవాలి. లేదంటే సమస్యల సుడిగుండంలో చిక్కుకొని మునిగిపోతాం. నేను బాగా టైర్డ్ అయిపోయానమ్మా. వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మీరు భోంచేసేయండి. నన్ను డిస్టర్బ్ చేయకండి. చూస్తావేంటి చంద్ర? రే రే యష్ యష్, ఏంటి సింధు, యష్ ఇలా మాట్లాడుతున్నాడేంటమ్మా? ఏమైంది వాడికి? యష్ మాటల్ని బట్టి చూస్తే లోపలేదో పెట్టుకుని అది ఇంకొకరికి చెప్పుకోలేక బయటికి ఇంకోలా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అత్తయ్య. ఏంటో వీడు, ఈ మధ్య వీడి వాలకం ప్రవర్తన వింతగా అనిపిస్తున్నాయి. వీడెప్పుడు మారతాడో? వీడు మారితేనే అన్ని సమస్యలకి ఒక పరిష్కారం దొరుకుతుంది. సరే, పిల్లలకి వడ్డించమ్మా. ప్రతిసారి ఏదో విధంగా ఆ సింధు నా ప్లాన్స్ కి బ్రేక్ వేస్తూనే వస్తుంది. దాని అడ్డు తొలగించుకుందామని ఎప్పటికప్పుడు ట్రై చేస్తున్నాను, కానీ అన్నీ ఫెయిల్ అవుతూనే వస్తున్నాయి. సింధుని ఎంత వీక్ చేద్దామనుకుంటే అది అంత స్ట్రాంగ్ అవుతుంది. నాకే వార్నింగ్ ఇస్తోంది. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. మధు, నువ్వు ఇంత ఫ్రస్ట్రేట్ అయి టెన్షన్ పడుతున్నావంటే మళ్ళీ ఆ సింధు ఏదో ఒకటి చేసే ఉంటుంది. ఏమైంది మధు? మన ప్రాజెక్ట్ విషయంలో ఎంత అలర్ట్గా ఉన్నాం, మనకి తెలియకుండా తెలివిగా మన కళ్ళు కప్పి ఒక ప్లాట్ ని బుక్ చేసుకుంది. నిజమా? అవును. ఇప్పుడు ఆ ప్లాట్ బుకింగ్ ని అడ్డం పెట్టుకుని కస్టమర్ లాగా ఆఫీస్కొచ్చి 1 వీక్ లో ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ కాకపోయినా, లేఅవుట్ వేయకపోయినా కస్టమర్లందర్నీ కలుపుకొని ఆఫీస్ ముందు ధర్నా చేయటమే కాకుండా ఉద్యమం చేసి నేషనల్ మీడియా దాకా ఇష్యూని తీసుకువెళ్తానని మీ తమ్ముడు ముందే రచ్చ రచ్చ చేసి నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. మీ తమ్ముడేమో సింధుకి భయపడిపోయి అది అన్నంత పని చేస్తుంది, వెంటనే వర్క్ స్టార్ట్ చేసేద్దామంటూ నా ప్రాణం తీస్తున్నాడు. ఇప్పుడేంటి మరి? వర్క్ స్టార్ట్ చేయాల్సిందేనా? ఏంటి వర్క్ స్టార్ట్ చేసేది? అదే వినా అంత ఈజీ అనుకుంటున్నావా? వర్క్ స్టార్ట్ చేయాలి అంటే కోట్లు కావాలి. మన దగ్గర కస్టమర్స్ డబ్బులు ఉన్నాయి కదా మధు. ఆ డబ్బంతా హవాలా డీల్ కోసం ఒక ప్లేస్ లో సీక్రెట్ గా దాచాను. ఇప్పుడు ఆ మనీ బయటికి తీయటం అంటే అంత సేఫ్ కాదు. ఎలాగైనా ప్లాన్ చేసి వీళ్ళ అసలు నిజం బయటపెట్టి వీళ్ళంతు చూడాలి. బట్ ఇప్పుడు మాత్రం కామ్గా ఉండాలి. వేరే ఆప్షన్ లేదు. ఆ డబ్బున్న ప్లేస్ కూడా ఎవ్వరికీ తెలీదు. కంపెనీ అకౌంట్లో కూడా డబ్బు లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది నాకు అర్థం కావడం లేదు. సింధు సీన్ని రివర్స్ చేసింది. యష్ మా మాటలన్నీ వినేశాడా? వీడేంటి సడన్ గా రూమ్లోకి వచ్చాడు?